ఎత్తైన కొండల నడుమ అర్ధరాత్రి దీవిటల వెలుగులలో బన్నీ ఉత్సవాలు జరుపుతున్నాయి. సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు బన్నీ ఉత్సవ సమయంలో అల్లరి మూకల ఆట కట్టించేందుకు 1000 మందికి పైగా పోలీసులు 100 సీసీ కెమెరాలతో 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా అందిస్తారు. మురళి, చెప్పండి, బన్నీ ఉత్సవాలకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? గుడ్ మార్నింగ్ గగన. కర్నూలు జిల్లాలో దసరా పండుగ వచ్చిందంటే చాలు బన్నీ ఉత్సవాలు తిలకించేందుకు భారీగా జన సమూహం అక్కడ చేరుకుంటూ ఉంది. అయితే దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి సంబంధించి దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా ఆ కొండ ప్రాంతానికి తరలి వస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో మాలమల్లె కళ్యాణం అనంతరం ఈ బండి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ బండి ఉత్సవానికి సంబంధించి భారీగా చుట్టుపక్కల నెరనికి తాండా, కొత్తపేట తదితర గ్రామాల ప్రజలు ఆ కర్రలకు రింగులు తొడిగి ఈ కర్రలను గాల్లో ఎగరవేస్తూ ఆ ఉత్సవాన్ని కోలాహలంగా జరుపుతూ వస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంది అల్లరి మూకలు కొంత అల్లరి చేష్టలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆ ఘర్షణ వాతావరణం కారణంగా కొంతమందికి భారీ గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా ఆ ప్రాంతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ బన్నీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే ఆ గ్రామాల్లో కొన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. బన్నీ ఉత్సవం అనేది సాంప్రదాయకర ఉత్సవము. ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది ఆ గ్రామంలో ప్రజలు ఎవరైతే ఈ కర్రలకు సంబంధించి కర్రలకు రింగులు తొడిగి ఉంటారో ఆ కర్రలను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజున అంటే ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే 27వ తేదీ మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు నెరనికి తాండాల్లో కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. ఏదైతే దసరా పండుగ 2వ తేదీన మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం జరుపుతారు కాబట్టి 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణాన్ని 5 రోజుల పాటు జరుపుతారు. ఈ నేపథ్యంలోనే బన్నీ ఉత్సవం కూడా 2వ తేదీ స్వామి కళ్యాణం అనంతరం ప్రజలందరూ కూడా ఒకసారిగా గుమ్మిగూడి ఈ ఉత్సవాన్ని జరుపుతారు. అయితే అక్కడ ఇలా దాడులు చేసుకోవటం వెనుక నేపథ్యం ఏంటి? ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందంటారా? ఇది ఒక సాంప్రదాయం. అయితే పూర్వం మణిమల్లాసులు అనే రాక్షసులు ఈ కొండ ప్రాంతంలో సంచరించేవారు. ఆ ప్రాంతంలోనే లోక కళ్యాణార్థం కోసం ఋషులంతా కూడా అక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఈ రాక్షసులంతా కూడా ఆ ఋషుల తపస్సును భంగం చేసేందుకు అక్కడ సంచరిస్తూ ఆ ఋషులను ఆటంకం కలిగించిన సమయంలో వాళ్ళంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమను రక్షించాలని వేడుకోగా విష్ణుమూర్తి ఆ మల్లాసులు అనే రాక్షసులంతా కూడా ఈశ్వరుని భక్తులు కాబట్టి మీరు శివుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి కూడా సలహా ఇస్తారు. ఈ సలహా మేరకు ఆ ఋషులంతా కూడా శివుడి దగ్గరికి వెళ్ళిన సమయంలో శివుడు నేను మీకు రక్షిస్తానని చెప్పి కూడా ఆ ఋషులకు హామీ ఇచ్చి అక్కడికి చేరుకుంటారు. ఆ సమయంలో ఆ శివుడు కూడా మారువేషంలో ఆ రాక్షసులను సంహరించే సమయంలో ఆ రాక్షసులు కూడా కొంత శివుడిని కనిపెట్టి మేము ఉత్సవాలకు అంటే లోక కళ్యాణార్థం జరిపించే పూజలకు ఎలాంటి ఆటంకం కలిగించాం కానీ మాకు కొంత ఈ రక్తం కావాలని చెప్పి కూడా ఆ రాక్షసులు కోరతారని చెప్పి కూడా కొంత ఆచారం తర్వాత ఆ బన్నీ ఉత్సవం వెనుకున్నటువంటి కథగా అక్కడ ప్రాంతం వాసులు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామి కళ్యాణం జరిగిన అనంతరం ఈ గ్రామాలు ఏదైతే నెరనికి తాండా, కొత్తపేట తదితర గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలు ఆ ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు ఈ ఉత్సవంలో పాల్గొన్న సమయంలో ఈ కర్రలతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ సమయంలోనే కొంతమంది ఈ అల్లరి మూకలు చేసే పనుల వల్ల ఈ దాడులు జరుగుతాయి. కాబట్టి ఇది సాంప్రదాయకర పండుగనే, ఎలాంటి కర్రల సమరం కాదని కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇదంతా కూడా ఈ బండి ఉత్సవానికి మాయని మట్టగా తయారైంది ఈ అల్లరి మూకల వల్ల. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమై ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ అల్లరి మూకలను గుర్తించే పనిలో పడ్డారు. అదే విధంగా ఉత్సవాలకు 5 రోజుల ముందుగానే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా మద్యము ఇలాంటివి నాటుసారా ఇలాంటివి
అమ్మకుండా కూడా చర్యలు చేపడతా ఉన్నారు గాను. మురళి, ఈ రోజుల్లో కూడా ఇలా కర్రలతో కొట్టుకోవడం అంటే గాయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇలా చేయడంపై అటు నాయకులు గాని అధికారులు గాని ఏమని స్పందిస్తున్నారు? అధికారులు నాయకులు అయితే ఈ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. మనకు ఈ ఉత్సవాలు జరిపే సమయంలో ఈ అల్లరి ముక్కలు చేసేటువంటి పనుల కారణంగా చాలా మంది గాయపడుతున్నారు. కొంతమంది మరణాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా అందరిలోనూ అవగాహన ఈ ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరిపేందుకు అక్కడ దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా 1000 మందికి పైగా పోలీస్ బందోబస్తు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ బండి ఉత్సవం అనేది సాంప్రదాయంగా జరుపుకోవాలి అంటూ పెద్దలు కూడా, గ్రామంలో ఉండే పెద్దలు కూడా, అక్కడ ఉండేటువంటి యువత కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తా ఉన్నారు. అయితే ఎన్ని సలహాలు సూచనలు చేసినా మాత్రం బండి ఉత్సవం రోజున ఖచ్చితంగా ఈ రింగులు కడిగిన కర్రలు గాల్లో నృత్యం చేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో చాలా మంది గాయపడే అవకాశం ఉంది. అయితే అక్కడ గాయపడిన వారు కూడా ఒకటే చెప్తారు, గాయాలైనా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ దొరికే ఆ పసుపు ఏదైతే ఉంటుందో, బండారు అంటారు ఆ ప్రాంతంలో, దాన్ని గాయం కలిగిన చోట పూస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరగా గాయం నయం అవుతుంది అని కూడా ఒక నమ్మకం అక్కడ ఆ ప్రాంతంలో నడుస్తుంది. మురళి, అసలు ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తుంటారు? అయితే ఈ ఉత్సవాలు పాల్గొనేందుకు మెయిన్ గా అక్కడ ఉండేటటువంటి 5 గ్రామాలు, నెర్రనికి తాండా, కొత్తపేట, ఇంకా మిగిలిన 2-3 గ్రామాలు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొంటాయి. అయితే ఈ ఉత్సవాలను పిలిపించేందుకు అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భారీగా జనం వస్తారు. అయితే కర్ణాటక బార్డర్ లో ఉంది కాబట్టి కర్ణాటక ప్రాంతం బళ్ళారి నుంచి కూడా వందల సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది జనం భారీగా వచ్చి చేరుకుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి వస్తారు. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలని తేడా లేకుండా చెట్లు, చిటారు కొమ్మలు కూడా కూర్చొని ఉత్సవాలను తిలకించేందుకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే గత బని ఉత్సవం రోజున ఈ చెట్టుపై కూర్చున్నటువంటి సమయంలో చెట్టు ప్రమాదవశాత్తు విరిగి పడిపోయింది. అయితే ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. చుట్టూ బార్కెట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. లోపల సహాయంతో కూడా అక్కడ ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం మీద ప్రస్తుతం కర్నూలు జిల్లాకు కొత్తగా వచ్చినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ కూడా దీనిపై ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా వాళ్ళందరితో కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఈ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరపాలని చెప్పి కూడా సమీక్షించి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఇవాళ కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పట్. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.